అందుకనే ప్రభువు దగ్గరికి వచ్చాడు. సద్బోధకుడా, నిత్య జీవానికి నేను వారసుడు నవ్వుటకు నేనేమి చేయుదును? ఏమి చేస్తే నేను నిత్య జీవానికి వారసుడు నవ్వును? ప్రభు ఏం చెప్పాడంటే, నిత్య జీవానికి వారసుడు నవ్వాలంటే ఇంకేమేమో చేయనక్కర్లేదు. దేవుడు ముందుగానే ఆయన ఆజ్ఞలు అన్నటువంటిది, దేవుని యొక్క రాజ్యములోనికి ఒక వ్యక్తి ప్రవేశించినట్లుగా దైవికమైనటువంటి చట్టం అనేటువంటిది ఒకటి. ఇదిగో మోషే ఆనాడు జనులకి దైవిక చట్టమును 10 ఆజ్ఞలు కలిగినటువంటి ఆ ధర్మశాస్త్రమును 10 ఆజ్ఞలు దేవుడు ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు మోషే ద్వారా దేవుడు రాసి మోషే చేతికిచ్చి, ఇదిగో ఇవన్నీ కూడా వీడు పాటించాలని ప్రభు వారు మోషేకి చెప్పి పంపించాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటినని చెప్పాను. ఎంత శ్రద్ధగా జీవించుచున్నాడు అంటే, ఇతడు బాల్యము నుండి దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో ఇతడు శ్రద్ధగా జీవించుచున్నాడు. ఈనాడు చూడండి, జీవించుట చూడగా బాల్యము నుండియే మానవుడు జీవించే జీవితము అంతా కూడా ఇటు సంఘానికి, సమాజాలకి, ఇటు దేవునికి కూడా వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని ఈనాడు జీవించుట మనము చూడగలుగుతున్నాం. ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే నరహత్య చేయకూడదు, కానీ ఈనాడు ఏం చేస్తున్నారు? నరహత్యలు ఎక్కువ అయిపోయినాయి. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు, నరహత్యలు చేస్తున్నాడు. నరహత్య చేసేటువంటి వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుచున్నానన్న సంగతిని అతడు ఏమాత్రం కూడా గుర్తించట్లేదు. అనేకమైనటువంటి ప్రలోభాలకు లొంగిపోయి మానవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? చెయ్యకూడని దానిని చేయటానికి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. నరహత్య చేయొద్దని దేవుని వాక్యం చెబుతుంటే మీరేం చేస్తున్నారు? ఈనాడు ఎక్కడ చూసినా నరుడిని నరులు చంపటం, నరహత్య చేయొద్దు. అయితే దేవుని యొక్క ఆజ్ఞను నేను అతిక్రమిస్తున్నానే తెలిసినా కూడా మనుషుడు చెడు చేయటానికి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. ఎవరేం చేయగలుగుతారు, ఎవరేమనగలుగుతారు, నన్ను ఎవరేం ఆపగలుగుతాడు అన్నటువంటి ఉద్దేశమును ఈ నరులు మనుషులలో చాలా ఇదిగా ఉన్నది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ధైర్యం తెచ్చుకొని నరహత్యలు జరిగించున్నాడు. నీకు తెలియను కదా, నరహత్య చేస్తే చట్టం ఉన్నది, సంఖ్యలు ఉన్నాయి, శిక్ష ఉన్నది అని నీకు తెలియదా? తెలుసుకుని కూడా ఏమవుతుందిలే అన్నటువంటి ఉద్దేశంతో మనం తప్పించుకుంటాం. అసలు మనం చేసామనే రుజువేంటే? మనం చేస్తుండగా ఎవరైనా చూశాడా? అంటే వాడు ఒకవేళ చూసినా వాడు ధైర్యంగా కోర్టు దాకా వచ్చి సాక్ష్యము చెప్పగలుగుతాడా? అన్నటువంటి ఉద్దేశమును చాలా మంది వ్యక్తులలో మొండి ధైర్యం అన్నమాట. కనుక ఎప్పటికైనా సరే నీ పాపము నిన్ను పట్టుకుంటుందని దేవుని వాక్యము మనకి స్పష్టముగా చెప్పుచున్నది. మానవుడు చేసినటువంటి పాపము ఈ రోజు కాకపోయినా మరి ఒక రోజు, మరి ఒక రోజు కాకపోయినా మరి ఒక రోజు, ఈ సంవత్సరం కాకపోయినా మరి ఒక సంవత్సరము తప్పనిసరిగా నువ్వు చేసిన దానికి నీవు శిక్ష అనుభవింపకుండా ఉండే అవకాశం ఏమాత్రం కూడా లేదు. మనము చేసిన దానికి మనము ఫలితము అనుభవించాలి. అందుకనే ఆ యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు రెండవ దొంగ అంటున్నారు, మనము చేసిన దానికి మనము తగిన ఫలమును అనుభవించుతున్నాం. ఏం చేశారు వీరు? నరహత్యలు చేశారు, ప్రభుత్వం మీద తిరుగుబాటులు చేశారు. చాలా సంవత్సరములు వారు పట్టుబడకుండా ఎదుగో వారు జీవించారు. వారు పట్టుబడలేదు. కానీ ఒకనొక సమయం వచ్చినప్పుడు ఏమయ్యారో తెలుసా? బరబ్బా పట్టబడ్డారు. బరబ్బతో పాటు అతని స్నేహితులు కూడా పట్టబడ్డారు. ఎప్పుడైనా సరే పాపి పట్టబడకుండా, పాపము పట్టబడకుండా ఏమాత్రం కూడా ఉండే అవకాశము లేదు. నువ్వు చేసిన పాపము నిన్ను పట్టుకుంటుంది.
లేక పాపము పట్టిస్తుంది. ఎప్పటికైనా సరే పాప విషయంలో ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్తగా ఉండాలి. పాపముల విషయమై ప్రతి వ్యక్తి కూడా భయము కలిగి ఉండాలి. పాపము చేసేటప్పుడు నీ పాపము నిన్ను పట్టుకుంటుందనే, లేక నీ పాపం అనేది నిన్ను పట్టిస్తుందనే సంగతిని నీవు గుర్తించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దయచేసి గమనించండి, గ్రహించండి. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. అందుకే పాపము చేసేటువంటి వాడు ఎప్పుడు కూడా చూడండి, ఎప్పుడైనా శిక్ష ఉన్నదే. మనము చేస్తున్నటువంటి పాపమును మనము ఏమాత్రం కూడా తప్పించుకోలేము అన్నటువంటి దానిని నీవు గుర్తించాలి. ఈనాడు మనిషి అనుకుంటున్నాడు, నేనేమి చేసినా సెలమనైపోతాను, అసలు నేను తాగితే నన్ను ఎవడు గుర్తుపట్టలేడు, నేను అలాగే మెయింటైన్ అయిపోతాను అంటాడు. ఒకడు అంటారు, నేను తాగింది అసలు ఎవరికి తెలియదు, నేను అంత ఇదిగా నేను మెయింటైన్ చేస్తాను, నేను అంత ఇదిగా ఉంటాను, అసలు నన్ను ఎవడు తెలుసుకోలేడు, నేను ఈ సిగరెట్ కాల్సిన సంగతి ఎవరికి తెలియదు, ఎందుకంటే నేను అలాగే మెయింటైన్ అవుతున్నాను. మనిషికి ఏం కలుగు చేస్తుందో తెలుసా? ధైర్యాన్ని ఇస్తుంది. ఎప్పుడైనా సరే నీ పాపం అనేది నిన్ను పట్టుకుంటుంది, లేదా నీ పాపం అనేది నిన్ను తప్పకుండా పట్టిస్తుంది. కనుక ప్రతి వ్యక్తి కూడా పాప విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను చేస్తున్నాను, దీనిని బట్టి నాకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి? పాప ఫలితము మరణం, పాప ఫలితము వ్యాధులు, పాప ఫలితమైనటువంటి రోగములు మానవ జీవితంలోనికి ప్రవేశిస్తాయి. కాబట్టి ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నటువంటి మాటను మనం విందాం. దేవుడు నరహత్య చేయవద్దు. అయినప్పటికీ మానవుడు నరహత్య ఆది నుండి ఇదిగో మన నరహత్యలు జరుగుతూనే ఉంటున్నాయి. ఈనాడు కూడా నరహత్యలు అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఆదిలోనే దేవుడు చెప్పాడు, వ్యభిచరించవద్దు. అయితే ఈ దినములలో మరి ఇంకా ఎక్కువగా లోకములో ఎదుగో వ్యభిచారం అనేటువంటిది విచ్చలవిడితనం అయిపోయింది. కారణం ఏమిటంటే దుష్కార్యములకు తగిన శిక్ష అనేది అనుకున్న సమయానికి రాకపోవటం వలన మనుషుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దొంగతనము చేయగానే పట్టబడగానే శిక్ష అనేటువంటిది జరిగితే మరి ఒకసారి దొంగతనం చేసేటువంటి అవకాశము ఏమాత్రం కూడా లేనే లేదు. కానీ శిక్ష రాకపోవటం వలన, శిక్ష అనేది రాకపోవటం వలన మనుషుడు ఏం చేస్తున్నాడు? భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలను చేయుచున్నారు. మంచి చేస్తున్నామనే మంచి ముసుగులు ఎన్ని నేరములు, ఎన్ని ఘోరములు చేస్తున్నారంటే, మంచి అనేటువంటి ముసుగులు ఎంతమంది లొసుగులు కలిగినటువంటి ఎదుగో జీవితాన్ని మరి ఎదుగో జీవించుతున్నారు. అంతేకాదు అబద్ధ సాక్ష్యములు. ఈనాడు చూడండి, కోర్టులు చుట్టూ జరిగితే అబద్ధ సాక్ష్యములు. నేను చెప్పినట్టు మీరు చెప్పండి, నేను చూసుకుంటానని అబద్ధ సాక్ష్యములు చెప్పేవారు ఎంతమంది డబ్బులు తీసుకొని అబద్ధ సాక్ష్యములు చెప్పేటువంటి వారు. అబద్ధ సాక్ష్యం చెబితే మా నీకు వచ్చేదేమిటి? ఎదటి వారి మీద నీవు అబద్ధ సాక్ష్యములు పలికితే నీవు పొందేది 1,000-2,000 రూపాయలు పొందుతావేమో. నువ్వు ఇచ్చినటువంటి అబద్ధ సాక్ష్యం వలన ఒక కుటుంబం ఏమైపోతుంది? ఒక కుటుంబము ఎంత నష్టపోతుంది, ఆ కుటుంబము ఎంత పత్రమైపోతుంది నువ్వు ఇచ్చిన అబద్ధ సాక్ష్యముల వల్ల. అంతేకాదు మోసపుచ్చవద్దు. ఈనాడు చూడండి, ఎక్కడ చూసినా మోసములే. ఏమండి, స్నేహితుడే స్నేహితుడిని మోసం చేస్తున్నాడు, అందుకనే మోసపుచ్చవద్దు. అంతేకాకుండా నీ తల్లిదండ్రులను సన్మానింపుము అనే ఆజ్ఞలు నీకు తెలియను కదా. అతడు అంటున్నాడయ్యా, నేను బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటునని చెప్పాను. యేసు అతనిని చూసి అతనిని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా సరే ఆయన ప్రేమించేవాడు. ఆయన ఎవరిని ద్వేషించేటువంటి వాడు కాదు. నీవు ద్వేషిస్తావు. తల్లిదండ్రుల మీద బిడ్డలు, బిడ్డల మీద తల్లిదండ్రులు ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. భర్త మీద భార్య ద్వేషం పెంచుకుంటుంది, భార్య మీద భర్త ద్వేషం పెంచుకుంటున్నాడు, అన్న మీద తమ్ముడు ద్వేషం పెంచుకుంటున్నాడు, అక్క మీద చెల్లి ద్వేషం పెంచుకుంటుంది, తమ్ముడి మీద అన్న ద్వేషం పెంచుకుంటున్నాడు. ఏమిటిది?
ఏమండి, ప్రేమించవలసింది పోయి ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి జీవించవలసింది పోయి ద్వేషించడం అనేటువంటిది కారణం ఏమిటి అంటే దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది మనుషుడు ఎరగకపోవటం వలన. నీవు దేవుని యొక్క ప్రేమను నిజముగా నీవు దేవుని ప్రేమను రుచించినట్లయితే ఇదిగో ద్వేషించేటువంటి మనస్సు నీకు ఏమాత్రం కూడా ఉండదు. దేవుడు ఎప్పుడు దేవుని ప్రేమించేటువంటి వారు ఇతరులని ఏమాత్రం కూడా ద్వేషించడు, ప్రేమిస్తాడు. ప్రేమ ఎప్పుడు కూడా ద్వేషించదు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఎదుగో ప్రేమించేవాడు. ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ప్రాణము పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి అందుకే దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ప్రభు ప్రేమించినట్లుగా నీ భార్య నిన్ను ప్రేమించలేదు, ప్రభు ప్రేమించినట్లుగా నీ భర్త నిన్ను ప్రేమించలేడు. అలాగే తల్లిదండ్రులు ప్రభు ప్రేమించినట్లుగా మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించలేదు. ప్రభు ప్రేమించినట్లుగా మన స్నేహితులు కూడా మనల్ని ఏమాత్రం కూడా ప్రేమించలేడు. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రభు అతనిని ప్రేమించాడు. ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిచ్చి పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ప్రభు చెప్పాడు. అలాగే ప్రభు నిన్నును అతనిని ఆహ్వానించినట్లుగానే నీ కలిగినంత కూడా నీ జీవితంలో నీవు ఏమి కలిగి ఉన్నావో వాటిని విడిచిపెట్టాయి. ప్రభు చెప్పుచున్నమాట, నీవేమి కలిగి ఉన్నావు? ఏమన్నా దుర్నీతిని కలిగి ఉన్నావా? దుష్టత్వమును కలిగి ఉన్నావా? చెడును కలిగి ఉన్నావా? లేకపోతే పగను కలిగి ఉన్నావా? ఏమి కలిగి ఉన్నావు? నీవు కలిగి ఉన్నది నిన్ను దేవుని యొక్క రాజ్యమునకు అది నిన్ను వారసుడిగా చేయలేదు. నిత్యత్వమును పొందేలాగా చేయగలిగే అవకాశము నీవు కలిగి ఉన్న వాటికి లేదు. కానీ ప్రభు చెప్పినట్లు చేస్తేనే, ప్రభు చేయమన్నట్లు చేస్తే ఒక వ్యక్తి నిత్య జీవమును పొందగలుగుతాడు. కానీ ప్రభు చెప్పినట్లు చేయకుండా నీ కలిగినటువంటి వాటితో నిత్య జీవను పొందాలంటే అది ఏమాత్రం కూడా సాధ్యము కానటువంటిది. అందుకే ప్రభు ఈ ప్రకారముగా చెప్పుచున్నాడు, నీకు కలిగినంతా కూడా అమ్మి పేదలకిమ్మో, పరలోకములో నీకు ధనము కలుగుతుంది. చూడండి, ప్రభు చెప్పినట్లుగా చేయాలి. అయితే మరి ఏం చేస్తే నేను నిత్యజీవం పొందుతాను అనేటువంటి దానిని ఎదుగుతా అడిగాడు. అడిగితే ఇప్పుడు ప్రభు చెప్పాడు స్పష్టముగా, నీకు కలిగిందంతా కూడా అమ్మి పేదలకిచ్చి ఎదుగో పరలోకమందు నీకు ధనము కలుగుతుంది, నీవు వచ్చి నన్ను వెంబడించుము. ఎప్పుడో దానికోసము ఇప్పుడున్న దాన్ని నేను పోగొట్టుకోవాలా అని ఇతడు యోచించి ఏం చేశాడో తెలుసా? అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు, ఏమిటంటే నచ్చలే ఇతనికి ప్రభు చెప్పినటువంటి మాట నచ్చలా. నీకు నచ్చినట్లుగా ప్రభు ఎప్పుడూ చెప్పడు. ప్రభువుకి నచ్చినట్లుగా మనము జీవించాలి. మనకు నచ్చినట్లుగా మనము జీవించకూడదు. మనుషులకి నచ్చినట్లుగా మనము జీవించకూడదు. మనుషులు మెచ్చుకున్నట్లుగా మనం జీవించకూడదు. ప్రభువుకి నచ్చిన రీతిగా మనము జీవించాలి. ఒక ఫ్యాక్టరీలోకి వెళ్ళిన తర్వాత మనకి నచ్చినట్లుగా మనం చేయకూడదు కదా. మనకి నచ్చినట్లుగా మనం చేస్తామంటే యజమానుడు ఒప్పుకుంటాడా? అలాగే మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనకు నచ్చినట్లుగా మనం చేస్తామంటే మనల్ని పనులో పెట్టుకున్న వారు ఏమాత్రం కూడా ఒప్పుకోరు. మాకు నచ్చినట్లుగా నువ్వు చేయి, అంతేగాని నీకు నచ్చినట్లుగా కాదు నువ్వు చేయటానికి ఇక్కడికి వచ్చింది. మాకు నచ్చినట్లుగా చేయటానికి, మేము చెప్పినట్లుగా చేయటానికి, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేయటానికి ఏమాత్రం కూడా కానే కాదు అనేదిగో ఈ ప్రకారంగా ఆక్షేపణ చేయబడతాం. మనం ఒక్కసారి ఆలోచించేయండి. మనకి నచ్చినట్లుగా కాదు, ప్రభువుకి నచ్చినట్లుగా. ప్రభు చెప్పిన మాట ఇతడికి నచ్చలేదు. అందుకనే అతడు మిక్కిలి ధనవంతుడు. ఆ ధనాన్ని వదులుకుంటానికి, ఆ ధనాన్ని అమ్మేసి పేదలకిచ్చి ప్రభుని వెంబడించటానికి ఇతనికి ఎందుకనో మనసు లేకపోయినది. ప్రభు చెప్పినట్లు
చేయటానికి అతనికి ఏమాత్రం కూడా మనస్సు లేదు. అందుకనే అతడు ఏం చేస్తున్నాడో తెలుసా? అతడు మిగిలి